హే గైస్, పార్ట్ 2 కి మీకు సుస్వాగతం. పార్ట్ 1 లో మనం ఎడదాకా చెప్పుకున్నాం. మా వాళ్ళు వద్దన్నా కూడా ఎవరైనా దండం పెడతాను కూడా వదలకుండా ఆ బండిని శ్మశానం వైపు తిప్పారు. అలా వెళ్తున్నాం కరెక్ట్గా శ్మశానం వచ్చింది. అంతే అనుకుంటానన్న మనసులో ఏదో కొడతానే ఉంది, ఏదో పుస్తకం ఏదో జరిగేలా ఉంది అని మనసు అనిపిస్తుంది. చల్లని మూసుకుని కూర్చుని ఉన్నా, ఏం చెప్పకుండా ఏమైనా మాట్లాడితే నాకు రెచ్చిపోయి స్పీడ్కి పోనీయటం కానీ, కావాలని నడిపేకి అటువైపు బండి వెళ్ళిపోతుంది అంటూ అంటారని గమ్ము అన్ని మూసుకుని అలా కూర్చొని చూస్తున్నా. అంతేనండి, ఎక్కడ నుండి వచ్చింది ఏదో వైట్ గా ఉంది, సప్పని ముందు నుండి అక్కడ కింద పడి కొట్టుకుంటున్నాయి. బండి సడన్ గా ఆపేసి చూస్తే చల్ల గొడ్లు గోపాలు 2. ఇప్పుడే రావాలా అది కూడా కిందపడి టపాటప దేనికోసం టపాటప కొట్టుకుంటున్నాయి. నువ్వా నేను అన్నట్టు ఆ కొట్టుకోవడం కానీ మా గుండె గుర్తులోకి వచ్చేసాయండి. ఏంద్రా బాబాండి ఇలా శుభమ్మని వెళ్ళినాయి. ఆహా, అంతే మామూలుగా మొత్తపడిపోయిందని చెప్పచ్చు, ఆ మాటలు చెప్పాలని. అవి కొట్టుకుంటున్నాయని అట్లా చూశాను అంతే. శ్మశానం వైపు అదే బుర్రమో చూడదండి, బాడీ ఏమో ఆటోమేటిక్ అనిపిస్తుంది. ఇంకేముంది, సర్లే పానీ ఇంట్రా లైట్ అయిపోతుంది అంటే ఈ సినిమాలో చూపిస్తారే కరెక్ట్ దానికి బండి స్టార్ట్ అవ్వదు, కానీ మా దాంట్లో మాత్రం స్టార్ట్ అయిపోయింది. కిక్కరాటిగా స్టార్ట్ అయిపోయింది. కూర్చున్నాం, ఇంక ఇంటికి వెళ్ళిపోయి దుప్పటి తన్ని రెండు కాలు పైకెత్తి కొనుక్కున్నాం. నేను మధ్యలో కొనుక్కున్నా, ఒకడ ఇటు కొనుక్కున్నాడు, ఒకడ ఇటు కొనుక్కున్నాడు. నాగా నిద్ర పట్టట్లా. నా కొడుకులుగా ఏముంది, ఏం లేదు, చిటి అలా నిద్రపోయాడు. దున్నపోతుంది తినడం పండం ఇదే పని వాళ్ళకి. అసలు ఎలా పెట్టింది నిద్ర వాళ్ళకి, మామూలు నిద్రపోవడం. దాన్ని కరెక్ట్ గా నాకు నిద్ర పట్టట్లా. అలా చూస్తున్నా గోడ, అంటే గోడకి గడియారం ఉంది. ఆ గడియారం ఏందో ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ సౌండ్ మాత్రం వినపట్లా మనుషులకి, ఆ గడియారం సౌండ్ మాత్రమే వినపడుతుంది. అంటూ ఇంకేముంది, ఆ గడియారం చూస్తూ అలా కూర్చున్నా అంతే. సడన్ గా కరెంట్ పనిపోయింది. ఇంకేముంది, ఏంటిది ఓయమ్మో ఓయో అంటే గట్టి కరిసా. నా కొడుకులకి ఓడులు వాళ్ళ వచ్చా వాళ్ళు లేచి కూర్చుని ఏమైందిరా కుట్టారులే అండి, కుక్కను కొట్టినట్టు కొట్టారు. ఆ విషయం మర్చిపోలేదు. కొట్టినందుకు కూడా బాధలేదు, నాకు కొడుకులకి భయం వేసింది చూడు. అక్కడ ఓలు ఆ కొడుకులకి చొక్కలు కనబడ్డాయి. నా కొడుకు నిద్రంతా పోయింది. అప్పుడు మనసు కనిపించింది. కరెంట్ పోయింది, రూమ్ అంతా చీకట్టుకుంది. సరే ఫోన్లు ఎత్తుకున్నాం, మా ఫోన్లో ఏం కనపడలా. ఒకటి ఫోన్ కనపడింది, ఆ ఫోన్లో లైట్ వేసుకున్నాం. నా కొడుకులు ఏసీలో పుట్టి పెట్టిన వాళ్ళు ఇల్లు చాడ పుట్టేస్తుందట, బయటికి వెళ్దాం రా ఏమనుకుంటారా బాబు, బయటకు ఎందుకురా, వర్షం పడేది, వర్షం పడుతుంది, మళ్ళీ పరిగెట్టుకు రావాలి. ఏ వర్షం పడదు, తక్కువ పడదు, మేము చెప్తున్నాంగా. అలా ఉందంటే వర్షం పడదు, అలా ఉందంటే వాతావరణం వర్షం పడదంట. నా కొడుకులకి వెదర్ వెదర్ సర్వే ఇచ్చేసారు కదా ఇల్లు, ఎంబీబీఎస్ ఎఫ్ఆర్ఎస్ లండన్ సైడ్ నా కొడుకులకి వీళ్ళన్నీ తెలుసు. మళ్ళీ అల్లయ్యా బాబు అంటూ
అంత మొక్కున్నానంటే వద్దురా బాబు మీ దండం పెడతాను రా, వద్దురా 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 బయటికి వద్దురా అని. ఏ మా కొత్త గాలాడట్లా, మా కొత్త గాలాడాలి అంటూ వెళ్ళే. నేను మాత్రం రూమ్లో ఒంటరిగా ఉంటానా, వచ్చేవాడు పోదు. నేను కూడా పట్టుకుని దిన్ను పట్టుకుని వెళ్ళా బయటికి. అలా పక్కేసం పనుకున్నా. నా కొడుకులు కొత్త రెండు పైకి ఎత్తి పనుకున్నారు, కొత్త గాలాడాలిగా, నాకు నిద్ర పట్టదు వీళ్ళకి. పనుకున్నాం. ఈసారి నేనేం చేశా, తెలివిగా దుప్పటి మొత్తం కప్పేసుకుని, దుప్పటి మొత్తం కప్పేసుకుని అలా పనుకున్నాం. అలా కళ్ళు మూసుకున్నా. మనకి ఎందుకురా బాబు ఈ గొడవ అంతా, బయటికి చూస్తాము ఏవేవో కనబడతాయి కంటికి, ప్రశాంతంగా నిద్రపోవడం అని కళ్ళు మూసి అలా పనుకున్నా అంతే. మా వాడు వచ్చి చెవులో బాబా మేము కాదు అన్నాడు. ఏంటే అన్నా. మేము కాదురా అన్నాడు. నీ అక్క పగలవంటారు నీ సంగతి తెలుసా, ఆ రవన్న పడగలన్నారు మీ సంగతి తెలుసా అంటూ బాగా తిట్టి అలా పండుకున్నా. ఇప్పుడే నిద్ర పడుతుంది. అలా నిద్ర పడుతుంది అనగా దుప్పటి మళ్ళా కిందకి ఇలా జారింది అంతే. వెంటనే కళ్ళు ఆటోమేటిక్ ఓపెన్ అయిపోయాయి, కళ్ళు సక్కు కలిపి. మన బాడీ సెన్సార్ బాగానే పనిచేస్తున్నాయి. అలా కిందకి అలా జారింది, రెండు కళ్ళు ఇలా ఓపెన్ అయిపోయినాయి. పక్కకి ఇలా తిరిగా చూసి నిజంగా షాక్ అయిపోయి, ఆ విషయం నా మెదడులో ఎప్పుడు కూడా ఉండిపోయింది. ఏం చూస్తుంటాను తెలుసా మీకు? ఎనీ గెస్? అలా తిరిగి ఇలా పక్క చూశాను అంతే. వాడు రెండు కళ్ళు ఇలా పెట్టుకొని ఎక్కిలిలో ఉండేది, రెండు మొత్తం పళ్ళన్నీ బయట పెట్టి అది ఒకనాడు. నాకేం అర్థం కాల. చూసా ఆ ఎక్కువ ఏంద్ర బాబు, ఇప్పుడు కలిసి పెట్టి ఆడు ఆడమ్మా రెండు కళ్ళు లాత పెట్టి ఇక ఎక్కిలో ఆడు పళ్ళన్నీ బయట పెట్టిన అవుతున్నాడు. అంతనే పేపట్టుకున్నాడు ఇట్లాగా, ఇలా పేక పట్టుకున్నాడు. అందయ్యా లేచి కూర్చున్నా. పడకైందాగా అంతే పెట్టుకున్నాడు అంతే. లేచి కూర్చున్నా. అలా లేచి కూర్చున్నా అంటే నిద్ర మొత్తం పోయింది నాకు. నా కొడుకు మనసులో ఏదో పట్టుకున్నాడు. వాళ్ళ అమ్మతో మాట్లాడేటప్పుడు మందు తాగరా, సిగరెట్ తాగరా అంటే ఇసుకిచ్చాను కూడా. అది బాగా మనసులో పెట్టుకుని అక్కడికి ఇప్పుడు తీసుకుంటున్నాడు. సర్లే నా కొడుకు తర్వాత పడ్డాయి అనుకున్నాడికి. ఏం భయం ఉన్నాగా, రెండు దెబ్బలు ఎక్స్ట్రా గట్టిగా తర్వాత పడ్డాయి వాడికి. సర్లే ఇంకా ఏం చేద్దాం, అలా కూర్చున్నాను. నన్ను నిద్ర పట్టట్లేదని దుప్పటి కాబట్టి నా కొడుకు ఇంకా విచిత్రంగా చేస్తారని దుప్పటి మొహం ఉండకపో అక్కడ కప్పుకొని అలా చూస్తున్నా ఆకాశాన్ని. చూస్తున్నా సడన్ గా కరెంట్ వచ్చింది. దేవుడు ఉన్నాడయ్యా, నిజంగా దేవుడు ఉన్నాడయ్యా అంటూ పరిగెట్టుకుని వెళ్ళిపోయా. ఇంకేముంది, దీన్ని సంగలో పెట్టుకున్నావా, దూకే అంతే. 70 ఇంట్లో ఉన్నా, అసలు ఆగలా. అక్కడ వీళ్ళు అంకలు వస్తున్నారా రావట్లేదు కూడా పట్టించుకోవాలా, పరిగెట్టుకుని వెళ్ళిపోయా అంతే. రూమ్ లో అడిగేసానో లేదో అంతే, అలా అడిగేసా అంతే. అందుకుంది వాతావరణం, మంచి గాలి.
మనం అడిగే గారు మొదలవ్వాలా అది. ఏముంది, ఓ 2 అడుగులేసి లోపలికి అడిగేసా, వెంటనే తలుపు టప్ అని కొట్టుకుని కరెంట్ పోయింది. వామ్మ! అంతే. ల ఒకేసారి ఒకేసారి కరెంట్ పోవడం, తలుపు కొట్టుకోవడం. తర్వాత ఏం జరిగి ఉండిద్ది అని తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం.